హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ బుక్ మై షోలో టికెట్లు ఎప్పుడు పెడతారు అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట. ఎందుకు అంటే ఇంకా సినిమాకి ఆల్మోస్ట్ ఇంకా నెల రోజులు అయితే టైం ఉంది గైస్. ఒకవేళ టికెట్స్ రిలీజ్ చేసే ఒపీనియన్ ఉంటే ఫస్ట్ వచ్చేసి ఓవర్సీస్లో రిలీజ్ చేస్తారనమాట. అమెరికా అలాగే ఇతర దేశాల్లో ఫస్ట్ రిలీజ్ చేస్తారనమాట. సో అక్కడ రిలీజ్ చేసే డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఓవర్సీస్లో టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. సో అది అఫీషియల్గా వచ్చే న్యూస్ అనమాట. ఓవర్సీస్లో మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, ఓవర్సీస్లో ఎలా టికెట్స్ సేల్ అవుతున్నాయి, సో దాన్ని డిపెండ్ చేసుకొని మన ఇండియాలో అయితే డిసెంబర్ 29th నుంచి మనకైతే బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్ చేసే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. సో వన్స్ మన ట్రైలర్ వచ్చేసినాక కంప్లీట్ అయిపోయింది, ఇంక అందరికీ రీచ్ అవుతుంది అనే స్టేజ్లో వీళ్ళైతే టికెట్స్ రిలీజ్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నారనమాట. సో చాలామందికి ఇప్పుడు ఏంటి అంటే పండగ సీజన్ ఎలా లేదన్నా యావరేజ్ స్టాక్ వచ్చిన సినిమా అయితే 500 నుంచి 600 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. బట్ దానికి వచ్చిన బిహైండ్ చాలా స్టోరీ ఉంటుంది అనమాట. సినిమా హిట్ అవ్వాలి, దానికి హిట్ టాక్ పడాలి, దానికి తోడు ఒక 3 సినిమాల మధ్యలో గేమ్ చేంజర్ హైలైట్ అవ్వాలి అంటే ఆ సినిమాలో ఖచ్చితంగా క్వాలిటీ, కంటెంట్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సో మూవీ యూనిట్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఈసారి భారీ హిట్ కొడుతున్నామని చెప్పి. సో మిగతా సినిమాలు బాలయ్య సినిమా అలాగే వెంకటేష్ గారి సినిమాతో పాటుగా గేమ్ చేంజర్ కూడా వస్తుంది కదా. సో గేమ్ చేంజర్ ఏంటంటే ఎడిషనల్ అడ్వాంటేజ్, ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అవుతుంది, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో అదొక పాయింట్ ఉంది కాబట్టి దానికి తోడు చరణ్ గారిని చూడడానికి చాలామంది ఇష్టపడతారు. సో అది కూడా ఒక ఎడిషనల్ పాయింట్. సో శంకర్ గారి డైరెక్షన్ అన్న అన్నీ కూడా నచ్చుతాయి కాబట్టి కొంచెం యాడెడ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చిన ఈజీగా 500 నుంచి 600 కోట్లు అయితే కొడుతుంది. అదే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంకా చెప్పక్కర్లేదు, ఈజీగా 900 కోట్లు 1000 కోట్ల మార్క్ కూడా కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమానే మనం చూసుకోవచ్చు. కంటెంట్ని బేస్ చేసుకొని నమ్మి వాళ్ళు రిలీజ్ చేశారు, 40 కోట్లు పెట్టి తీస్తే 310 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అనమాట. సో అదే బెస్ట్ ఎగ్జాంపుల్. గేమ్ చేంజర్లో కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా 1000 కోట్లు అయితే మార్క్ టచ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. సో మిగతా అప్డేట్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. థ్యాంక్ యూ.